నిన్న కేటీఆర్ గారు ఒక విషయాన్ని చూసి ఓహ్! అని కంగు తిన్నాడంట. ఎందుకయ్యా బాబు నువ్వెందుకు ఇలా కంగు తిన్నావు అని అడిగితే, గాంధీ ఆస్పత్రి గురించి నాకు గుండె చెలించిపోయిందండి. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా నరనరాలు తెగిపోతున్నాయి అనే రేంజ్‌లో మాట్లాడాడు. బాబు ఏమైంది చెప్పు కొంచెం క్లారిటీగా చెప్పు అని అడిగితే, గాంధీ ఆస్పత్రిలో గత నెలలో తీసుకుంటే ఆ మరణాల సంఖ్య 48 మంది చనిపోయారు. ఇంత ఓ 12 ఓ డజన్‌కు పైగా శిశువులు మృతి చెందారంట. ఇలాంటి వార్త వింటుంటే నాకు ఒళ్ళు జలదరించిపోయిందని అన్నాడు. ఇప్పటికిప్పుడు గాంధీ హాస్పిటల్‌కెళ్ళి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? చెప్పు. గత 10 ఏళ్లుగా అదే గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, ఇంకా రకరకాల ప్రభుత్వ ఆస్పత్రుల రికార్డులు తీసి చూపించమంటారా వీళ్ళకి? అంటే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి ఏ మార్గం ఎంచుకోక చివరికి ఇంతకు దిగజారి హాస్పిటల్ రిపోర్ట్‌లు తీసుకొస్తున్నారు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా స్తోమత లేని వాళ్ళే వస్తారు. అండ్ ఎంత ఫ్రీగా వైద్యం చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మందులుంటాయి చూసారా? రేర్ మందులు. అవి కొనుక్కోవాల్సుంటది. ఈ వీళ్ళ పరిధిలోను కూడా ఉండవు. అయినా సరే అది కావాలంటే కొంతమంది ఆహ్, ఆహ్, వైద్య శాఖ వాళ్ళకి ఉత్తరాలు పెట్టుకుంటే, అర్జీ పెట్టుకున్నా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకేమన్నా సాయం చేయండి అని ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి వస్తాయి. చాలా మందికి ఇది కూడా తెలీదు పేదవాళ్ళకి. ఇలా అప్లికేషన్‌లు పెట్టుకుంటే మనకేదన్నా డబ్బులొస్తాయి. దాని ద్వారా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చని. ఇలా వీళ్ళు తెలుసుకునే లోపే అక్కడ ప్రాణం పోద్ది. ఎందుకంటే, ఆ స్తోమత ఉండదు గాబట్టి. ఇలాంటి వాళ్ళని ఏం జేయాలంటే ఆదుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఇంకా ఫండ్ పెంచాలి. లేకపోతే ఏదన్నా ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి డొనేషన్‌ల ద్వారానో అత్యాధునిక పరికరాలు గవర్నమెంట్ హాస్పిటల్‌కి డొనేట్ జేయడమో, లేకపోతే గవర్నమెంటే చొరవ తీసుకురావడమో, అండ్ ఎలాంటి ఇంపార్టెంట్ మందులైతే ఉంటాయో చాలా రేర్ కేస్‌లో కొన్ని కొన్ని మందులుంటాయి. ఆ రేర్ కేస్ మందుల్ని కూడా గవర్నమెంట్ సప్లై చేసేలాగా, ఆ భారం గవర్నమెంటే భరించేలాగా చర్యలు తీసుకునేలాగా చేయాలే కానీ, ఎళ్లి హాస్పిటల్ రిపోర్ట్‌లు తీసుకొచ్చి ఇంతమంది చనిపోయారంటే ప్రభుత్వమే కారణం. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఏడిచినప్పుడు ఎంతమంది పోయారో తెలుసా? ఇంతకు మించి పోయుంటారు. ఎందుకంటే సగం మందిని మీరే చంపేస్తారు కాబట్టి కావాలని. అట్లా ఉంటారు శాడిజం. మనుషుల్ని మీరే చంపి కూడా ప్రభుత్వం మీదేసే మెంటాలిటీ వీళ్ళది. ఈ టైప్ ఆఫ్ మనుషుల్ని నిజంగా సమాజానికి దూరంగా పెట్టండి. ఎందుకంటే వీళ్ళేం జేస్తారో తెలుసా? ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలుంటారు చూసావా? అంటే తరచుగా నేరాలకు పాల్పడేవాళ్ళు. వాళ్ళని కొనేసి డబ్బులిచ్చి కొని మీరు నేరాలు చేసుకోండ్రా అని రెచ్చగొడతారు. చేయమని ఇంకా ప్రోత్సహిస్తారు. వాళ్ళు అదే పనిగా నేరాలు చేస్తా పోలీస్ స్టేషన్‌లు, జైల్లు నిండిపోతా ఉంటాయి. మళ్ళీ వచ్చి ఏం జెప్తారంటే, మా ప్రభుత్వం హయాంలో క్రైమ్ రేట్ ఇంతుంటే, ఈ ప్రభుత్వం రాగానే క్రైమ్ రేట్ ఇంతయిపోయింది. నేరాలు పెరిగిపోయాయి, ఘోరాలు పెరిగిపోయాయి. ఇలా జెప్తారనమాట. సీ ఎప్పుడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు ఏది చెప్పినా సరే, ఏ రాష్ట్రంలో చెప్పినా నమ్మండి. కానీ బీఆర్ఎస్ అనే ప్రభుత్వం ఏం చెప్పినా అసలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ కుళ్ళు, కుచ్చితనం ఇలాంటివన్నీ వీళ్ళు పుట్టాకే పుట్టాయి యాక్చువల్‌గా చెప్పాలంటే సమాజంలో. సో, కేటీఆర్ ఇప్పుడు ఒళ్ళు జలదరించిపోయేటువంటి విషయం ఏదైతే చెప్పారో, మనం కూడా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ గాంధీలో కానీ, ఉస్మానియాలో కానీ, నిమ్స్‌లో గానీ ఇంకెక్కడైనా సరే ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయో ప్రధాన పట్టణాల్లో కరీంనగర్‌లో గానీ, వరంగల్‌లో కానీ అన్ని రిపోర్ట్‌లు తీసుకుంటే మరణాల సంఖ్య ఇప్పటికంటే ఎక్కువుంటది. శిశు మరణాల సంఖ్య ఇప్పటికంటే ఎక్కువుంటది. ఇంకా చాలామంది ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆహ్, మనం ఎన్ని వార్తలు చూడలేదు. ఇవన్నీ మర్చిపోయారో ఏంటో! ఎక్కడ తలలు పెట్టుకుంటారో తెలీదు ఇంక ఇవన్నీ మనం బయట పెడితే. సో, అది జరిగింది. గాంధీ ఆస్పత్రి గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కరోనా టైంలో గాంధీ ఆస్పత్రి చేసినటువంటి సేవలు అసలు వర్ణనాతీతం. అప్పుడు వీళ్ళ ప్రభుత్వమే ఉంది అధికారంలో. ఇంకా ఇప్పుడు గాంధీ ఆస్పత్రిలో ఇలా ఉంది, అలా ఉంది అంటే ఆ హాస్పిటల్‌ని మొత్తం మార్చేసింది వీళ్ళే ఇంకా చెప్పాలని. అంటే వీళ్ళ వల్లే మరణాలు జరిగాయని గూడా చెప్పుకోవచ్చు. ఇంకా బేసిక్‌గా లోతుగా పరిశీలించి చెప్పాలంటే. సో, ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని హాస్పిటల్స్‌లో అత్యాధునిక పరికరాలు ఉండేలాగా అండ్ కాస్ట్‌లీ మందులు కూడా పేదవాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఎప్పుడు ఏం జరిగినా సరే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే కొంచెం తక్కువ టైమ్ పీరియడ్‌లో అన్నీ అందుబాటులోకి అంటే కొన్ని కొన్ని ఎమర్జెన్సీ కేసులుంటాయి. పలానా మందు ఈ 20 గంటల్లో ఇస్తే తప్ప ప్రాణం నిలవదు. 10 గంటల్లోపు పలానా ఇంజెక్షన్ చేస్తే తప్ప ప్రాణం నిలవదనేవి ఉంటుంటాయి కదా! వాటిని కూడా అందుబాటులో పెట్టి
మంచి మంచి సేవలైతే అందిస్తుంది. ప్రభుత్వం మీద అనవసరంగా బురద జల్లాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.